సార్ అలాగే ఒక మాట అడగాలనుకుంటున్నాను. అయ్యో అడగండి భలేవారు. మీ నాన్నగారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మా నాన్న చాలా గొప్పవాడు, చాలా మంచివాడు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితిని చూడలేనటువంటి మా మంచి నాన్న. ఎందుకంటే నన్ను సైకిల్ మీద తీసుకెళ్ళి వెళ్ళేవాడు. ఆ రోజుల్లో నేను 1 నుంచి 4 చదువుతున్నప్పుడు ఒక స్కూల్కి ఒక పెద్ద బాక్స్ వెనకాల పెట్టుకొని వెళ్ళేవాడిని. మాకు హోటల్ వ్యాపారం ఉండేది, కాయగూరల వ్యాపారం ఉండేది. నాన్న అంచెలంచెలుగా ఎదిగాడు అన్నమాట. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన క్రమంలో ఏంటంటే నా సినిమాలు చూశాడు మా నాన్నగారు, నేను చేసిన సీరియల్ చూశాడు, టీవీలో వచ్చిన అన్ని కార్యక్రమాలు చూసి లోపల చాలా ఆనందపడిపోయేవాడు. చాలామందికి చాలా విధాలుగా చెప్పేవాడు. అయితే నేను ఇప్పుడున్నటువంటి ఈ గొప్ప స్థితిని మా నాన్న చూడలేకపోయాడు. అదొక్కటే నాకు జీవితాంతం బాధపడతాను నేను. మా నాన్న చాలా కోపం, ఆ కోపంలోనే ప్రేమ పడుతుంది అంటారు. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే మేము ముగ్గురు, నేను పెద్ద కొడుకుని, నా తర్వాత చెల్లెమ్మ వరలక్ష్మి, దాని తర్వాత తమ్ముడు సీను. మేము ముగ్గురు. మా అమ్మ నాన్నలు, మా నాన్నకంటే అమ్మ దగ్గర నాకు ఎక్కువ పరిచయం ఉండేది. అయితే నాన్న ఏంటంటే మా నాన్నగారు కాస్త చెవుడు అయినప్పటికీ కూడా నాన్న మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుని. ఒక ఇన్సిడెంట్ చెప్తాను నాన్న గురించి. నేను రాత్రి 9-10 గంటలకు వెళ్ళేవాడిని ఇంటికి. ఆ టైంలో మా ఇంటి ముందు ఒక అరుగు ఉండేది. అరుగు మీద నాన్న కూర్చునేవాడు. ఎందుకు కూర్చునేవాడు అంటే నేను రావడం కోసం, ఎప్పుడు వస్తాడు ఇటు మా వాడు పెద్దోడు ఎప్పుడు వస్తాడని ఒక ఆతృత, ఒక రకమైనటువంటి ప్రేమ. నేను రాగానే మా నాన్నగారికి వినబడుతుందని చెప్పాను కదా, నాన్న అన్నం తిన్నావంటే తిన్నాం అనేవాడు. నేను లోపలికి వెళ్ళి, అంటే మా ఇంట్లో మా రూమ్లోకి వెళ్ళి వచ్చి లింగి కట్టుకొని వచ్చే లోపు మా నాన్న లోపలికి వెళ్ళిపోయాడు. నేను బయటకు వచ్చి చూస్తే నాన్న ఉండేవాడు కాదు. అంటే దీని అర్థం ఏంటంటే కొడుకు ఉదయాన్నరగా వెళ్ళిపోయాడు, రాత్రి 9కో 10కో వచ్చాడో తిన్నాడో లేదో ఆ ఒక్కసారి నన్ను చూసేసి లోపలికి వెళ్ళిపోయాడు. ఇది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అయితే చివరిగా మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా. ఒక్కరోజు లేటుగా వెళ్ళటం వలన నాన్న చివరి చూపు చూడలేకపోయాను. అప్పుడు హైదరాబాద్ నుంచి నాకు ఇచ్చినటువంటి మెమోంటోలు అవి తీసుకొని వెళ్ళి నాన్న పార్థివ శరీరం మీద వేసి నేను ఒకటే మాట చెప్పాను, నాన్న నేను నీకు ఏ హెల్ప్ చేయలేకపోయాను, నీకు ఉపయోగపడలేకపోయాను, కానీ నీకు ఎప్పుడు చెడ్డ పేరైతే తీసుకురాలేదు అన్న ఒక్క మాట. అంతమంది నాన్న బాడీ దగ్గర కూర్చొని ఏడ్చినప్పుడు నేను బోరు నేర్చింది అదొక్కటే. అయితే నాన్న బాగా బతికాడు, మా నాన్న అయితే బాగా బతికాడు. ఒకరి దగ్గర చేయి చాపలేదు, ఒకరి ఉన్నంతలో సాయం చేశాడు డాట. కానీ మా నాన్న ఈ స్థితికి ఉంటే బాగుండేదేమో అంటే ఈరోజు రూపాయి సంపాదిస్తున్నావు, ఆ రూపాయి ఒక 10 రూపాయలు ఇచ్చావంటే బాగున్నా. సరే ఓకే. మా నాన్న ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అమ్మ ఉంది, ఒక అమ్మ ఉంది అంతే. మాకు చెల్లమ్మ ఉంది, తమ్ముడు ఉన్నారు, ఎవరి సంవత్సరాలు వాళ్ళవే. కానీ ఇక్కడ ఏంటంటే అమ్మ కూడా ఎందుకో మరి నాతో ఒక్కోసారి మాట్లాడదు, ఇప్పటికీ మాట్లాడదు మా అమ్మ. అయినప్పటికీ బాధ అనిపిస్తుంది. అమ్మ మాట్లాడకపోతేనే ఎంత బాధ ఉంది, అమ్మ మాట్లాడితే నాకు ఎంత ఆనందం ఉంటుందో నాకు తెలియదు. అమ్మ మాట్లాడాలని కోరుకుంటున్నాను అంతే, ఎందుకంటే చెప్తే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తులసి టాకీస్. లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ బుల్లెట్ భాస్కర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తులసి టాకీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తులసి టాకీస్. హాయ్ హలో, నేను మీ గీతా సింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తులసి టాకీస్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.